హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. దురంధర్ రీసెంట్ టైమ్స్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలుసు. అండ్ దాని సెకండ్ పార్ట్ అండ్ దురంధర్ ది రివెంజ్ ఇంకో 3-4 డేస్లో రిలీజ్ అవుతుంది. మీరు కనుక దురంధర్ తరోగా ఎంజాయ్ చేసి అందులో ఉన్న ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే మీకు బాగా నచ్చినట్లయితే నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోయే ఈ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని ఏమాత్రం మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే దీని స్టోరీ లైన్, దురంధర్ స్టోరీ లైన్ ఏంటి, బేసిక్గా ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ వెళ్ళి అక్కడ తన రియల్ ఐడెంటిటీని దాచుకుని మనకి వాటిల సీక్రెట్స్ మనకు చేరవేస్తాడు. నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోయే ఈ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అలాగే ఉంటుంది. బ్లడ్ షెడ్ అండ్ యాక్షన్ సీన్స్ ఆ దురంధర్ రేంజ్లో ఉండకపోవచ్చు, కానీ ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దురంధర్ రేంజ్లో ఉంటుంది. సో ఇవి ఏమాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. లెట్స్ నాట్ వేస్ట్ ది టైమ్ అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ లిస్ట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ ముగ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఎ స్పై. ఈ వెబ్ సిరీస్ బేసిక్గా 1960s బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఒక సాధారణ యువకుని రిక్రూట్ చేసుకుని పాకిస్తాన్లో ఒక అండర్ కవర్ ఏజెంట్గా పంపిస్తుంది. అక్కడ అతను కొత్త పేరు, కొత్త జీవితం తీసుకుని అక్కడే ఉంటాడు. ఇండియాకి కొంచెం కీలకమైన మిలిటరీ సమాచారం పంపిస్తుంటాడు. ఈ సిరీస్లో ఉన్న మోస్ట్ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో అతని ఐడెంటిటీ బయటపడిపోతుందేమో అన్న టెన్షన్ అండ్ అండర్ కవర్ స్పై లైఫ్ ఎంత ప్రమాదకంగా ఉంటుందో చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ ఇందులో లీడ్ రోల్ చేసిన యాక్టర్ కూడా అంత ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఏం కాదు, బట్ ద పర్ఫార్మెన్స్ హీ గేవ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్ ఇస్ టూ గుడ్. ఇందులో అదర్ దాన్ ద యాక్టర్ మనకు తెలిసిన ఫేసెస్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటాయి. అందులో వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు ఒక కీ రోల్ చేశారు ఇందులోను. దిస్ వెబ్ సిరీస్ ఇస్ అన్ మోస్ట్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్. మీకు ఆల్మోస్ట్ దురంధర్లో ఉన్న ఎంగేజింగ్ ఫ్యాక్టర్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడు అతను ఐడెంటిటీ రివీల్ అయిపోతుందనే టెన్షన్ ప్రతి ఎపిసోడ్లో మెయింటైన్ చేస్తారు. అండ్ సిచ్యువేషన్స్ కూడా చాలా ఆర్గానిక్గా ఉంటాయి. ఖచ్చితంగా చూడండి, ఇది Zee5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్లో మనం సెకండ్ డిస్కస్ చేయబోయే మూవీ D-Day, స్టారింగ్ ఇర్ఫాన్ ఖాన్, అర్జున్ రాంపాల్, రిషి కపూర్, హిమా ఖురేషి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే చాలా సంవత్సరాలుగా మన ఇండియన్ స్పై ఏజెంట్లు ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పాకిస్తాన్లో పట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉంటూ ఉంటారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటే ఆల్మోస్ట్ మనకి కొద్దిగా అటు ఇటు సిమిలర్గా దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ని అన్నట్టు చూపిస్తారు. అండ్ టు మై సర్ప్రైజ్ ఇందులో దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ ప్లే చేసింది రిషి కపూర్. అండ్ ఆయన చాలా యాప్ట్గా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. అండ్ ఈ మూవీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇదేదో ఒక వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మూవీలో కాకుండా ఈ ఈ ప్రాసెస్, అతను పట్టుకునే ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అది చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ అది ఎంత డేంజరస్ అండ్ ఎంత టఫ్గా ఉంటుంది అన్నది మనకి చాలా ఎంగేజింగ్గా చూపించారు. అండ్ ఈ మూవీలో పెర్ఫార్మెన్సెస్ టూ గుడ్ ఉంటాయి. అంటే లుక్ ఎట్ ద యాక్టర్స్ మ్యాన్, ఇర్ఫాన్ ఖాన్, అర్జున్ రాంపాల్ అండ్ రిషి కపూర్, ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మూవీ మీకు యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. నాకు ఎందుకో ఈ మూవీకి రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు అన్న ఫీలింగ్. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ స్పై థ్రిల్లర్స్ అని నా ఫీలింగ్. ఇది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే మూవీ రాజీ. ఇది చాలామంది చూసే ఉంటారు, ఇఫ్ ఇన్ కేస్ చూడడం వాళ్ళ కోసం. ఈ మూవీ బేసిక్గా 1971 ఇండో పాక్ వార్కి ముందు సెటప్ అయి ఉంటుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక ఇండియన్ అమ్మాయి సెహ్మత్ ప్లేడ్ బై ఆలియా భట్, ఆమె ఒక ఇండియన్ ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి అక్కడ అండర్ కవర్ స్పైగా పనిచేయమని పంపుతుంది మన ఇండియన్ ఇంటెలిజెన్స్. తను అక్కడ ఒక నార్మల్ హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేస్తూ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ మిలిటరీ ప్లాన్ రహస్యంగా మన ఇండియాకి పంపిస్తుంది. ఈ మూవీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీ మినిట్ తన ఐడెంటిటీ బయటపడిపోతుందేమో అన్న టెన్షన్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలా బయటపడిపోతుంటే తను తీసుకునే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఈ మూవీని చాలా ఎంగేజింగ్గా ఉంచుతుంది. ఇది రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పేట్రియాటిక్ స్పై థ్రిల్లర్ ఇన్ రీసెంట్ టైమ్స్. మీరు ఖచ్చితంగా చూడండి, స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ సారే జహా సే అచ్చా. ఇది కూడా సేమ్ ఒక పేట్రియాటిక్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీసే. ఇది కోల్డ్ వార్ సమయంలో జరుగుతుంది. ఒక ఏజెంట్ తన శత్రు దేశంలో వెళ్ళి పాకిస్తాన్లో జరిగే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకుని ఒక అండర్ కవర్ మిషన్ ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో బేసిక్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే స్పై వారు, డబుల్ ఏజెంట్స్, ఇంటెలిజెన్స్ గేమ్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు చాలా బాగా చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఉన్న ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ స్పై మిషన్స్ కూడా, అంటే బేసిక్గా అప్పుడు కమ్యూనికేషన్ అది మనకు అంత స్ట్రాంగ్గా లేదు. ఆ టైంలో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారు, ఆ కమ్యూనికేషన్ వల్ల డిలే వల్ల జరిగే
యూనో రిపర్కషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి వెబ్ సిరీస్లో చాలా బాగా చూపించారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి ఇంకో మేజర్ పాజిటివ్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్ బై ద లీడ్ యాక్టర్స్, ఎస్పెషల్లీ బై ప్రతీక్ గాంధీ అండ్ సన్నీ హిందూజా. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి ఒక మేజర్ బ్యాక్ బోన్ అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే మూవీ రా, రోమియో అక్బర్ వాల్టర్. ఇది కూడా సేమ్ ఒక పేట్రియాటిక్ స్పై థ్రిల్లరే అండ్ 1971 ఇండియా వార్ బ్యాక్ డ్రాప్లోనే సెటప్ అయి ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయీని మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ట్రైన్ చేసి ఒక ఏజెంట్గా పాకిస్తాన్ పంపిస్తుంది. అక్కడి నుంచి అతను పాక్ సీక్రెట్స్ అన్నీ మనకి ఇండియాకి చేరవేస్తుంటాడు. ప్రాసెస్ అండ్ స్టోరీ అయితే ఆల్మోస్ట్ ఇదే. బట్ నేను ఈ మూవీని చాలా కాలం చూడలేదు, ఎందుకంటే ఇదంత యూనో పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. యావరేజ్ ఫ్లిక్ అన్నారు కాబట్టి నేను చాలా రోజులు అవాయిడ్ చేశాను. బట్ రీసెంట్గా చూసా. ఈ మూవీ నేను పై చెప్పిన వెబ్ సిరీస్ అండ్ మూవీ రేంజ్ కాదు, కానీ బట్ దిస్ మూవీ డెఫినెట్లీ డిజర్వ్స్ ఏ వన్ టైం వాచ్. ఇదైతే పర్లేదు, ఇగ్నోర్ చేసే మూవీ కాదు. అండ్ ఇట్స్ నాట్ ఏ టిపికల్ జాన్ అబ్రహం మూవీ. ఇందులో మన నార్మల్గా జాన్ అబ్రహం మూవీస్లో చూసే యాక్షన్ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఒక రా స్పై పెట్రాటిక్ థ్రిల్లర్. డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు, మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఈ మూవీలో మనం లాస్ట్లో డిస్కస్ చేయబోయే మూవీ నామ్ షబానా, స్టారింగ్ తాప్సీ. ఈ మూవీ ఒక నార్మల్ అమ్మాయి షబానా చుట్టూ తిరుగుతుంది. ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆమెను ఒక ఏజెంట్గా రిక్రూట్ చేసుకుంటుంది. అక్కడ ఆమె స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ప్రమాదకరమైన మిషన్కి పంపిస్తారు. ఆ మిషన్లో ఒక అంతర్జాతీయ ఆయుధ వ్యాపారం ట్రాప్ చేయడం అనేది ఆమె టార్గెట్. ఈ సినిమాలో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక సాధారణ అమ్మాయి ఎలా స్పైగా మారుతుంది అనే ట్రాన్స్ఫర్మేషన్, అలాగే ట్రైనింగ్ సీన్స్ మరియు మిషన్ ప్లానింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. మీరు బేబీ మూవీ చూసే ఉంటారు కదా అక్షయ్ కుమార్కి. ఈ మూవీ ఆల్మోస్ట్ దానికి ప్రీక్వెల్ ఆర్ ప్యారలల్గా జరిగే స్టోరీగా చూపిస్తుంటారు. ఇందులో అక్షయ్ కుమార్ క్యామియో కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీలో పృథ్వీరాజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మోస్ట్లీ హీఈస్ ఎ విలన్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీ కూడా మోస్ట్ రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు. ఈ మూవీకి బేబీకి వచ్చినంత రికగ్నిషన్ రాలేదు అనిపిస్తుంది. బట్ ఇది మీకు బేబీ నచ్చినట్లయితే ఈ మూవీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్ ఐ థింక్. నాకు ప్లాట్ఫామ్ కరెక్ట్గా తెలియదు ఎందులో స్ట్రీమ్ అవుతుంది అన్నది, కానీ ఈ మూవీ కూడా ఖచ్చితంగా చూడండి. ఇలా దురంధర్ లాంటి స్పై థ్రిల్లర్ సినిమాస్ ఆర్ వెబ్ సిరీస్ మీకు ఇష్టమైతే ఈ లిస్ట్ తప్పకుండా ట్రై చేయండి. చూసాక మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి థ్రిల్లర్ రికమెండేషన్స్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.